లేవు. విష్ణువు మొదలైతే అప్పుడు విష్ణుదేవుడు వచ్చి నా పేరు గుట్ట గుట్టకు నాసరాసు తిరిగి ఆడి పట్టుకొచ్చి తొక్కింది. తొక్కితే 4 వేదములు కక్కిండు. ఒక ప్రణయ వేదము మింగిండు. 4 వేదములు నడుస్తున్నాయి. కృతాయుగము, గోపారము, ఇది కలయుగం. ఈ 4 యుగములే నడుస్తున్నాయి. అయితే అక్కడ వేసి కుప్పలో 5 వేదములు పెట్టి ఇక కుప్పలో సురపుప్పుడు దేవతలు అయ్యారు. అందరూ కలిసి చెవి మోపిలు కుప్ప మీద ఎంతెంత మోపిల్లో అంతెంత శక్తి పుట్టింది. మళ్ళా దేవత పుట్టింది. మళ్ళా పుట్టింది. ఎంతెంత పుట్టాలో అంతెంత పుట్టింది. ఆమెకు ఎవరెవరో గడిమస్తి ఆమె, ఉప్పలమస్తి ఆమె, మాంకాల మామె, దుర్గమ్మ ఆమె, ఉత్తర మామె, పాపం ఆమె. ప్రతి దేవస్థ ఎలుగు ఆలకించిన దేవత మన భూమి మీద ఏమేమి ఎల్లమ్మ, మార్కమ్మ, పోషమ్మ, మాంకాలమ్మ ఇవన్నీ పుట్టించు. అయితే ఇచ్చినాక సరే నాకు నన్ను పుట్టి చచ్చి పుట్టినా నాకు ఆనంద ఎవరు చేయాలి, పండుగల ప్రభావం చేయాలంటే నాకు పూజ చేయాలంటే ఎవరు చేయాలని ఆ యొక్క నీడలో దేవత నీడలో పుట్టించింది. బహునీడ అంటే బయలు ఆయన నాయుడు. అయితే బహునీడు పుట్టింపజేసింది. బహునీడు పుట్టింపజేసి మరి ఏమి రా పుట్టినైతే పుట్టిన కానీ ఏమి రాలే అని ఆ దేవత నాలుక మీద రాసింది. అతనికి పుట్టినవానికి నాలుక మీద రాసింది. రాస్తే బొట్లాయిని వీక్తాడు, బొట్లాయిని నాటుతాడు, వర్షములు వీక్తాడు, వర్షమని నాటుతాడు. ఇప్పుడు ఒక్కోడు వచ్చి పండుగ చేస్తుంది. మా 4 రోజులు డబ్బులు ఉండాలి. బయలుదేరి పండుగ చేయాలి. గుట్టలేగి ఒక్కో తీసుకొచ్చి పండుగ చేయాలి. మాదిగా డబ్బు కొట్టాలి. బయలుదేరి పండుగ చేయాలి. అయ్యో అనుకునే అక్కడ అయ్యా వరకనే గద్ద ఉందని మీరు కూర్చుంటుంది, ఇతర కూర్చుంటుంది అని శక్తి పుట్టింది. అప్పుడు విష్ణుశ్వర బ్రహ్మ త్రైమూర్తులు సరస్వతి, లక్ష్మీదేవి, పార్వతీదేవి ముగ్గురు పెద్దవారు అయినాక మరి యోగ్యం చూడాలి, లగ్గాలు చూడాలి. ఎవరు చూడాలి? నేను చూడాలి. ఈ అయ్యగారు పుట్టిండ్రా? ఈ అయ్యగారు పుట్టిండ్రా? పుట్టలేదు. ఎవరు పుట్టిండ్రు? విశ్వబ్రహ్మ. ఎవరో విశ్వబ్రహ్మ